హలో అండి, అందరికీ నమస్కారం. టుడే we are going to discuss about rhinitis medicamentosa. సో ఈ వెబినార్ ఎవరి కోసం? రోజు నేసల్ డ్రాప్స్ యూస్ చేయకుండా నిద్రపోవట్లేదు, అసలు నేసల్ డ్రాప్స్ వాడకపోతే నోస్ బ్లాక్ అనేది తగ్గట్లేదు అన్న వాళ్ళ కోసం ఈ వీడియో. సో rhinitis medicamentosa అంటే ఏంటి? ఇది ఎక్కువగా నేసల్ డ్రాప్స్ యూస్ చేయడం వల్ల స్టార్ట్ అయిన విషియస్ సైకిల్. So it is a condition caused by excessive use of decongestant nasal drops. Decongestant nasal drops అంటే ఏంటి? మీరు రెగ్యులర్ గా వాడే ఆట్రివిన్, జైలోమిస్ట్ ఇలాంటి డ్రాప్స్. దీనిలో ఉండే కంటెంట్ ఏంటంటే ఆక్సిమెటజోలిన్ అంటాం. సో అది ఏంటి అనేది దాని గురించి డిస్కస్ చేస్తాను ఇప్పుడు. సో దాని వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలా ఆపాలి, ఆ వచ్చిన ప్రాబ్లమ్ కి ట్రీట్మెంట్ ఏంటి అని ఈరోజు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నేసల్ డ్రాప్స్ వాడటం వల్ల మీకు టెంపరీగా రిలీఫ్ అనేది ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని కంటిన్యూస్ గా వాడటం స్టార్ట్ చేస్తుంటారు. మేము ప్రిస్క్రిప్షన్ లో రాసింది 5 to 7 days వరకు మాత్రమే ఉంటుంది. కానీ మీరు దానివల్ల మీకు రిలీఫ్ వస్తుంది అనేసి కంటిన్యూస్ గా కొందరైతే ఇయర్స్ నుండి వాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో అవుట్రివిన్ బాటిల్ అనేది లేకుండా నిద్రపోరు వాళ్ళు. అది ఎక్కడికి వెళ్ళినా కానీ అవుట్రివిన్ బాటిల్ ని క్యారీ చేస్తూనే ఉంటారు. సో దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా చూద్దాం. సో మీకు టెంపరీగా రిలీఫ్ అనేది ఇస్తుంది, కానీ మీ నేసల్ కంజెషన్ అంటే నేసల్ బ్లాక్ ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంకా ఎక్కువగా చేస్తుంది. అండ్ ఇది మీకు డిపెండెన్సీ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఇది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. సో దీని వల్ల వచ్చే డేంజర్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ రీబౌండ్ కంజెషన్ అంటాం. అంటే టెంపరీ రిలీఫ్ ఉంటుంది, దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత మీకు బ్లాకేజ్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎఫెక్టివ్నెస్. ఫస్ట్ కొన్ని రోజులు పనిచేస్తుంది మీకు, కొన్ని రోజుల తర్వాత అది ఆటోమేటిక్ గా పనిచేయడం ఆగిపోతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే సిస్టమిక్ ఎఫెక్ట్స్. మనకి నోస్ లో నుంచి బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉంటాయో అది మన బ్లడ్ లోకి ఆ డ్రగ్ ని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది అన్నమాట. సో దీని వల్ల హార్ట్ ఇష్యూస్ రావడం కానీ బీపీ ఇష్యూస్ రావడం కానీ చూస్తాం. అండ్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్లీప్ అనేది తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ అంటే మీరు డైలీ చేసే వర్క్స్ కూడా తగ్గిపోతాయి. సో ఈ నేసల్ డీకంజెస్టెంట్ డ్రాప్స్ లో ఆక్సిమెటజోలిన్, జైలోమెటజోలిన్ అనే డ్రగ్ ఏదైతే ఉంటుందో దీన్ని మిస్యూజ్ చేయడం వల్ల వచ్చే డేంజర్స్ అన్నమాట. సో మీకు ఎలా తెలుస్తుంది మీకు రైనైటిస్ మెడికమెంటోసా ఉందా, అసలు మీరు ఈ డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఎఫెక్ట్ పడిందా అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రానిక్ నేసల్ బ్లాకేజ్. అంటే ఎన్నో సంవత్సరాలుగా మీకు నేసల్ బ్లాక్ అనేది ఉంది అండ్ అది ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కానీ తగ్గట్లేదు. సెకండ్ థింగ్ ఇంక్రీస్డ్ నేసల్ డ్రాప్ యూసేజ్ అనమాట. సో రోజు మొత్తం వాడుతున్నారా దాన్ని, అండ్ అది లేకపోతే అసలు మీరు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారా, ఆ డ్రాప్స్ యూజ్ చేయలేదు అంటే మీరు అసలు పడుకోలేకపోతున్నారు. కొంతమందిని చూస్తుంటాను వీక్ కి ఒక ఆట్రివిన్ బాటిల్ ఫినిష్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. అండ్ వర్సనింగ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అంటే ఏంటంటే మీరు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ గా యూజ్ చేయాలి అని అనిపించదు. ఎందుకంటే మీరు అది యూజ్ చేయడం వల్ల నేసల్ బ్లాక్ వచ్చి ఉంటుంది, మీకు ఆల్రెడీ నేసల్ బ్లాక్ ఉండి ఉంటుంది, ఇది యూజ్ చేయడం వల్ల అది ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటుంది, దానికి మళ్ళీ మీరు సేమ్ థింగ్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇలా స్లోగా డిపెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది. డిపెండెన్సీ డెవలప్ అయ్యాక ఏంటి, మీరు దాన్ని వాడడం మానేయలేరు. సో దీనికి మనకి ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ ఏంటి? గుడ్ థింగ్ ఏంటంటే రైనైటిస్ మెడికమెంటోసా ఇస్ క్యూరబుల్ థింగ్. సో దీనికి మనం ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ ఉంటుంది. ఫస్ట్ కీ థింగ్ ఏంటి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దాన్ని తగ్గించడం. సో ఎలా తగ్గించాలి, ఏం ఆల్టర్నేటివ్స్ యూస్ చేయాలి దానికోసం, అండ్ మీ నోస్ బ్లాక్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ తగ్గించడం. సో ఈ తగ్గించడం అనేది ఎలా చేయాలి, ఇది ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనమాట. ఫస్ట్ ఆల్టర్నేట్ నాస్ట్రిల్స్ లో యూస్ చేయడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ వీక్ అంతా ఇలా యూస్ చేస్తారు. దెన్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. అంటే ఫస్ట్ రోజు వాడే వాళ్ళు 2 రోజులకు ఒకసారి వాడడం స్టార్ట్ చేయాలి. స్లోగా కొన్ని రోజులు అయిన తర్వాత 3 రోజులకు ఒకసారి వాడడము ఇలా స్టార్ట్ చేస్తూ ఉండాలి. ఇలా తగ్గిస్తూ ఉండటం వల్ల ఏంటంటే స్లోగా మనం దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కొంతమంది దాన్ని సడన్ గా ఆపేయడానికి ట్రై చేస్తారు. అలా చేయడం వల్ల ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయినట్టుగా అనిపిస్తుంది, అయ్యాక ఇమీడియట్ గా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దిస్ ఈస్ సిమిలర్ టు ఆల్కహాల్ డిపెండెన్స్ అనమాట.
ఇప్పుడు యూజువల్ గా ఆల్కహాల్ తాగే వాళ్ళది ఎలా ఉంటుంది, తగ్గించాలనే చూస్తారు, ఆల్కహాల్ అయినా సిగరెట్ అయినా. కానీ వాళ్ళకు వచ్చే విత్డ్రాల్ సిమ్టమ్స్ ని మేనేజ్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక సైకిల్ అన్నమాట, డిపెండెన్సీ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో విత్డ్రాల్ సిమ్టమ్స్ ఏంటి ఉండొచ్చు ఇలాంటి కండిషన్స్ లో అంటే, ఇంక్రీజ్డ్ నేసల్ కంజెషన్, అంటే నేసల్ బ్లాక్ అనేది కొంచెం ఎక్కువగా ఉండిండొచ్చు. అండ్ డిస్కంఫర్ట్, ఇవి నార్మల్ గా ఉంటాయి అన్నమాట. కానీ మీరు ఇలా 1 to 2 weeks స్లోగా దాన్ని ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు అది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్లోలీ ఇన్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆల్సో. సో ఆల్టర్నేటివ్ రిలీఫ్ ఏంటి? ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు నోస్ బ్లాక్ ఉంది. సో నోస్ బ్లాక్ ని డ్రాప్స్ తో కాకుండా వేరే ఏదో ఒకటి యూజ్ చేసి తగ్గించాలి. సో అలా ఏమేం చేయొచ్చు అంటే, సలైన్ నేసల్ స్ప్రేస్ అంటాం. సో సలైన్ ఏంటి అంటే, ఇట్ డజంట్ హ్యావ్ ఆల్ దట్ ఆక్సిమెటజోలిన్ ఆర్ జైలోమెటజోలిన్. సో దానివల్ల ఏంటంటే అది ఆ లోపల ఉన్న కంజెషన్ ని కొంతవరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ బెటర్ ఆల్టర్నేటివ్ కంపేర్డ్ టు ద నేసల్ డీకంజెస్టెంట్ డ్రాప్స్. సో నీటి పాట్స్ అని అంటాం. అంటే ఏంటంటే ఒక వైపు నుంచి సలైన్ ఇరిగేషన్ చేసుకుని ఇంకో వైపు నుంచి వస్తుంది. సో ఇది మనకి దేనికి హెల్ప్ అవుతుంది అంటే, లోపల ఉన్న మ్యూకోసల్ క్లియరెన్స్, అంటే మనకి సైనస్ లోపల కానీ నోస్ లోపల కానీ ఏదైతే మ్యూకస్ ఉందో దాన్ని మొత్తం వాష్ చేస్తుంది. లోపల మనకి చిన్న చిన్నగా హెయిర్ లాగా ఉంటాయి, వాటిని సీలియా అంటాం. సో అవి మూవ్ అయినప్పుడు మాత్రమే మనకి ముక్కులోంచి చీమిడి కారడము ఇదంతా చూస్తాం. సో ఆ సీలియాని ఇంప్రూవ్ చేయడానికి, దాని మూమెంట్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ నేసల్ స్ప్రేస్ ఇంకా నీటి పాట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ఇంకో సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు పడుకునేటప్పుడు ఎక్స్ట్రా పిల్లోస్ ని యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు ఏంటి, నేసల్ డ్రైనేజ్ అనేది లోపలిది ఇంప్రూవ్ అవుతుంది. డ్రైనేజ్ అనేది ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కంజెషన్, అంటే లోపల ఉన్న వాపు ఇదంతా తగ్గిపోతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఎక్కువగా వాటర్ తాగాలి. ఇరిటెంట్స్ అంటే మనకి స్మోక్ అయినా కానీ, లేకపోతే అలర్జెన్స్, డస్ట్ అయినా కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. అండ్ మీకు అలర్జీ ప్రాబ్లం ఉంది అంటే దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. స్టీమ్ ఇన్హలేషన్ కూడా గుడ్ ఆప్షన్. సో స్టీమ్ ఇన్హలేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ లోపలికి వార్మ్ ఎయిర్ ఏదైతే మనం ఇన్హేల్ చేస్తామో లోపల ఉన్న మ్యూకస్ ని బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అలా లోపల ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా తగ్గిపోతుంది. అండ్ హెర్బల్ రెమెడీస్, ఈ హెర్బల్ రెమెడీస్ ఏంటంటే యూకలిప్టస్ ఆయిల్ కానీ ఏదైనా మనం స్టీమ్ లో యాడ్ చేసుకుని ఇన్హలేషన్ చేస్తే దట్ విల్ ఆల్సో హెల్ప్ అ బిట్ ఎక్స్టెంట్, అది మీకు ఈ నేసల్ కంజెషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రివెంటింగ్ రిలాప్స్. ఈ రిలాప్స్ అనేది ఎలా తగ్గించాలి? రిలాప్స్ అంటే మీకు ఇప్పుడు యూస్ చేసి నోస్ బ్లాక్ ఉంది, డ్రాప్స్ యూస్ చేశారు, అండ్ దాన్ని ఎలా తగ్గించాలి, మళ్ళీ యూస్ చేయకుండా ఎలా ఉండాలి అన్నదానికి. ఎప్పుడు కానీ నేసల్ డీకంజెస్టెంట్ డ్రాప్స్ అనేవి 5 to 7 days కంటే ఎక్కువగా వాడకూడదు. అండ్ మీరు రెగ్యులర్ గా చెకప్స్ కి రావాలి. మీకు రూట్ కాజ్ ఏంటి, మీ నోస్ బ్లాక్ అవ్వడానికి రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. చాలా కేసెస్ లో నోస్ బ్లాక్ ఏంటంటే అలర్జీ వల్ల కానీ సైనస్ ప్రాబ్లం వల్ల కానీ ఉండిండొచ్చు. ఇంకొన్ని కేసెస్ లో ఏంటంటే డీవియేటెడ్ నీసల్ సెప్టమ్ అంటాం. అంటే మనకి నోస్ లో ఉండే బోన్, మిడిల్ పార్టిషన్ బోన్ ఏదైతే ఉందో అది ఒక వైపుకి డీవియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అలాంటి టైమ్స్ లో కూడా మీకు ఇలా నోస్ బ్లాక్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా అన్ని సిచ్యువేషన్స్ కి మీరు నోస్ డ్రాప్స్ ఏ వాడటం స్టార్ట్ చేశారనుకోండి, మీ రూట్ కాజ్ ఏంటి అనేది తెలియదు. దానివల్ల లోపల ఉన్న చర్మం ఏదైతే ఉంటుందో మాంసం అది పెరిగిపోతుంది. సో సర్జరీ వాళ్ళకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలా నోస్ డ్రాప్స్ ఒకటి వాడి సర్జరీలో ల్యాండ్ అయిన పేషెంట్స్ ఎంతో మందిని చూసాను. సో మెడికేషన్స్ ఎప్పుడైనా కానీ యూజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై యువర్ డాక్టర్. 5 to 7 days అంటే అంతవరకు మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత ప్రతిసారి సేమ్ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేయడానికి ఉండదు. ఎప్పుడు డాక్టర్ ని కలవాలి? సో మోర్ దెన్ 10 days వరకు మీకు నోస్ బ్లాక్ ఉన్నట్టయితే, అండ్ మీరు ఫార్మసీలో ఏదో మెడిసిన్ తీసుకొని ఉంటారు అయినా కానీ అది తగ్గట్లేదు, అలాంటప్పుడు కూడా, అండ్ మీరు నోస్ డ్రాప్స్ 2 weeks కంటే ఎక్కువ వేసుకుంటున్నారు అయినా కానీ మీకు ఇది తగ్గట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు కంపల్సరీగా ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. ఈ కండిషన్స్ ఏంటి అంటే, ఈ లోపల ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అప్పుడు సర్జరీ వరకు వెళ్లకుండా ట్రీట్మెంట్ మెడిసిన్స్ తో ఆపగలము. లేదు మీరు దీన్ని ఇయర్స్ గా యూజ్ చేస్తున్నారు అయినా లాస్ట్ కి వచ్చారనుకోండి,
అప్పుడు కంపల్సరీగా సర్జరీ అవసరం పడుతుండొచ్చు. అండ్ మీకు అన్ని డేస్ యూజ్ చేశారు కాబట్టి దాని నుంచి బయటికి రావడం కూడా చాలా డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. సో, ఈ వెబినార్‌లో మీకు తెలియాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ డిపెండెన్సీ. నో నోస్ డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల డిపెండెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది అని. సో, నాట్ టు యూజ్ మోర్ దెన్ 5-7 డేస్. సెకండ్ థింగ్, డోంట్ సెల్ఫ్ మెడికేట్. ఏదో ప్రాబ్లమ్ వచ్చింది, టెంపరరీగా దాన్ని ఫిక్స్ చేసుకుందాము అన్న థాట్‌లో ఉండకండి. దానివల్ల ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఎర్లీ వార్నింగ్ సైన్స్ అంటే ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వచ్చిన రీబౌండ్ కంజెషన్ మెడికమెంటోస్ అని ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని తొందరగా రికగ్నైజ్ చేసుకోవాలి అండ్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ సొల్యూషన్. దానికి రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకుని దీన్ని తగ్గిస్తే ఫర్దర్ కాంప్లికేషన్స్ కి పోకుండా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సేఫర్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు మొత్తం ఇందాక డిస్కస్ చేసినప్పుడు హౌ టు విత్డ్రా ద మెడిసిన్ అండ్ యూజ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాంటి సేఫర్ మెథడ్స్ లోకి వెళ్ళాలి అండ్ స్లోగా దాన్ని తగ్గిస్తూ రావాలి. ఒక్క రోజులో 2 రోజుల్లో తగ్గేది కాదు ఈ డిపెండెన్సీ. ఎందుకంటే మీరు కొన్ని మంత్స్ గా ఇయర్స్ గా వాడి ఉంటారు. సో ఇమ్మీడియట్లీ సొల్యూషన్ దొరకదు. కానీ సేఫర్ గా ఆల్టర్నేటివ్ ఏంటి అని చూసుకొని స్లోగా డిపెండెన్సీ అనేది తగ్గించుకోవాలన్నమాట.